like I mentioned yesterday, if God wills, in 3-4 days low, I want to share some of the resolutions you can make for the New Year's, and try to follow it up all through this year. I think today I wanted to share on reading the Bible every day. ప్రతిరోజు దేవుని వాక్యమును చదవడం. నిజంగా you can start this for the New Year. You can start it for your birthday also. మీ పుట్టినరోజుకి it's a good thing if you can start reading the Bible, and next birthday kalla you complete the Bible once, and each year as you go forward you can read the Bible once. Some men of God, watchman, he says you can read it twice. రెండు సార్లు చదువుకోవచ్చు సంవత్సరానికి. If you are a believer for 10 years, you could have read the Bible 10 times. And if you read the Bible 10 times completely, prayerfully, you can imagine what a great impact it will have in our life. And so I want to encourage this. Now in the verse that we read, there is a truth that we can understand why this is so important. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, దేవుని వాత్సల్యతను బట్టి ఆయన మన ఎడల సిల్వలో తన ప్రాణం ఇచ్చి మనకు చూపించిన కనికరమును బట్టి నేను మిమ్మల్ని ఏం బ్రతిమాలుతున్నానంటే, మీ మిగిలిన జీవితాన్ని సజీవ యాగంగా మీరు దేవునికి సమర్పించండి. ఒకప్పుడు మీ అవయవములను పాపం కొరకు వాడారు, ఇప్పుడు దేవునికి సజీవ యాగంగా. యాగం అంటే ఒక బలి, ఒకటి చచ్చిపోయి దాన్ని చంపేసి బలిగా ఇస్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఇంకా బ్రతికుండి మీ మిగిలిన జీవితాన్ని దేవునికి ఒక సమర్పణగా సమర్పించండి. సో సరెండర్ యువర్ లైఫ్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. అండ్ దెన్ హీ టెల్స్ us హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆల్సో. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, మీరు రూపాంతరం పొందాలి. ఎట్లా రూపాంతరం పొందుతారు? మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము పొందండి. సో విశ్వాసిగా మనం రూపాంతరం పొందడానికి ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన నియమం చెప్పబడింది. అదేంటంటే, ఈ లోకం మర్యాదను అనుసరించి నడవకండి. ఈ లోకం యొక్క స్టాండర్డ్స్ చొప్పున మీరు ఆలోచించకుండా మీ మైండ్ని రెన్యూ చేసుకోండి, మీరు ట్రాన్స్ఫార్మ్ అయిపోతారు. Praise the Lord. And this is something that we should do. It's a responsibility on us. మనము దాన్ని చేయడానికి జాగ్రత్త పడాలి. పిల్లరా, మనం రక్షణ పొందింది అది దేవుని ఉచిత వరం. నేను పాపినని గుర్తించి నా పాపానికి శిక్ష ఉన్నది, కానీ నిజమైన దేవుడు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, ప్రభువా నన్ను క్షమించండి అని మనం అడిగినప్పుడు దేవుడు మన పాపం అంతటిని క్షమించేశాడు. Yes or no? But that in itself doesn't transform us. నిజమే, మారు మనసు పొందినా, నేను చేసిన తప్పుల్ని క్షమించమని అడిగినా, కానీ క్షమాపణ అడిగినా కూడా ఎంతోమంది రక్షణ పొందిన వాళ్ళు దే లివ్ ఎ డిఫీటెడ్ లైఫ్. అండ్ కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు ఈయనకు రక్షణ ఉన్నదా? ఈయన నిజంగా రక్షణ పొంది ఉంటాడు, రక్షణ పొందినోడు అయితే ఇట్లాంటి యాటిట్యూడ్ ఎందుకున్నది దీనిలా? మళ్ళీ కొన్నిసార్లు చూస్తేనేమో డాక్టర్ అంతా కరెక్ట్గా ఉంది, యేసుప్రభు గురించి కరెక్ట్గానే చెప్తాడు, ప్రేయర్ బాగానే చేస్తాడు, కొన్నిసార్లు ఫెలోషిప్లో ఉన్నప్పుడు చాలా లవింగ్ ఉంటాడు, మళ్ళా కొన్నిసార్లు ఏమో టోటల్ ఆపోజిట్ పర్సన్ లాగా ఉంటాడు. వై ఈస్ దిస్ కాంట్రడిక్షన్, దిస్ కైండ్ ఆఫ్ స్ప్లిట్ పర్సనాలిటీ? వై ఈస్ ఎ పర్సన్ లైక్ దిస్? ద రీజన్ ఈస్, యు సీ, మ్యాన్ ఈజ్ ఎ ట్రైపార్ట్ బీయింగ్. మ్యాన్ ఈజ్ ఎ త్రీఫోల్డ్. త్రిత్వం ఎట్లా సాధ్యమని కొంతమంది ఆశ్చర్యపడతారు. వన్ రెప్లికా ఆఫ్ దట్ త్రిత్వం ఇస్ రైట్ ఇన్ అస్. వీఆర్ ప్రాణ, ఆత్మ, దేహము. మనిషి చచ్చిపోయినప్పుడు ఆ మూడు భాగాల్లో ఒక భాగం ఇక్కడ ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది, స్పిరిట్ అండ్ సోల్ వెళ్ళిపోతుంది. Yes or no? So we ourselves are a trinity. How can three be one? Man himself is a trinity. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున మనల్ని తయారు చేశాడు. అండ్ మనిషిలో ఒక భాగం ఏంటంటే మనకు కనపడే శరీరం. దిస్ ఇస్ ద పార్ట్ దట్ వర్క్స్ ఇన్ ద వరల్డ్. కనపడని ఇంకొక భాగం ఏంటంటే ఇట్ ఈస్ అవర్ స్పిరిట్, మన ఆత్మ. దేవుడు మనిషిని ఎట్లా తయారు చేశాడు? మట్టితో దేహాన్ని తయారు చేశాడు, దేహంలోనికి ఆయన ఆత్మను ఊదాడు.
ఈ ఆత్మ శరీరం కలిసినప్పుడు మనిషి జీవాత్మగా మారిండు. సో దెర్ ఇస్ అ థర్డ్ పార్ట్. అది ఏంటి? ఇట్ ఈస్ ద సోల్. If you will read 1 Thessalonians 5 and 23, he mentions that there, one of the places. Many other places it is there. Hebrews 4:12. ప్రాణ ఆత్మలను వేరు చేయనంత వాడిగల ఖడ్గం అని అంటాడు. అండ్ ఫస్ట్ Thessalonians, you want to read it in Telugu? చదివితే చదవండి. 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును. సంపూర్ణంగా పరిశుద్ధపరచుబడును. ఎట్లా అంటే ఏంటంటే ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మీ జీవమును ఆత్మయు జీవమును శరీరము. So there he calls spirit, soul, and but he calls it jivam. English Bible says spirit, soul, and body. Now the body, we know about it, the five senses and this physical body. The spirit is the part where we also call our heart, mana hrudayam antamu, the part which relates to God, our conscience, and that is the spiritual aspect of man. Kan veet renditi madhyala there is one more part which is called the soul, and the soul is where our emotions, our mind, and our will is. Okay, it's not complicated, it's very simple. I'll come to it. మనిషి రక్షణ పొందినప్పుడు ఏం జరిగింది? బాడీలో ఏం చేంజ్ జరగలే, మైండ్లో కొంచెం చేంజ్ వచ్చింది. నాకు సత్యం అర్థమైంది, ప్రభుని ఆ సత్యం బట్టి క్షమాపణ అడిగిన. నిజంగా చేంజ్ ఎక్కడొచ్చింది? నా హృదయంలో దేవుని ఆత్మ నాలో నూతన స్వభావాన్ని కలగజేశారు. దట్స్ వాట్స్ కాల్డ్ born again. బట్ మై బాడీ is still the same, అండ్ మైండ్ is actually బాడీకి సోల్ మధ్యలో అది స్ట్రగుల్ అవుతున్నది. ఇన్ వన్ వే అవర్ మైండ్ ఇస్ అవర్ బ్యాటిల్ ఫీల్డ్, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సీ ఇట్స్ అవర్ కంట్రోల్ రూమ్. మీ బాడీ ఏం చేస్తుందంటే మీ మైండ్ ఏం చెప్తుందో అది చేస్తుంది. ఒక మనిషి తన మనసులో ఏం ఆలోచించుకుంటాడో దాని ప్రకారం ఆయన చేస్తాడు. Now what is happening in the mind? There is a battle between the spirit and the soul, between the spirit and the body. Body is telling the mind, నువ్వు ఇట్లా చేయి ఇట్లా చేయి ఇట్లా చేయి అని చెప్తుంది. ఆయన నేను తిట్టాడు కదా, నువ్వు కూడా తిట్టని బాడీ చెప్తుంది. ఈ శరీర కార్యం, అవును కదా. Spirit will be telling us, forgive him, leave him, it's okay, it's all right. And what's happening? There's a battle. Where is this battle going on? Really in our mind. Hello, yes or no? It's not complicated, but I'm just trying to define it to come back to this. మన మైండ్ నిజంగా దేనితో నింపబడుతుందో ఫైనలీ మన యాక్షన్స్ అది డిసైడ్ చేస్తుంది. Who takes control of our mind? Worldly people realize this thing's value. అందుకే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అని విన్నారండి. పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. మెనీ టైమ్స్ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఇట్స్ బేసికలీ మైండ్ ఓవర్ మ్యాటర్ అంటారు. అంటే మైండ్లో మనం ఏం ఆలోచిస్తామో దాని ప్రకారం చేస్తాం కనుక మైండ్లో అనుకుంటా ఉంటాం అనమాట పాజిటివ్ థాట్స్. నాకు ఈరోజు విక్టరీ ఉంటుంది, నేను ఇప్పుడు వెళ్తున్న ఇంటర్వ్యూలో నాకు సక్సెస్ ఉంటుంది, ఇట్లా ఐ కీప్ టెల్లింగ్ మై సెల్ఫ్ అండ్ రియల్లీ నేను వెళ్ళినప్పుడు విక్టోరియస్ ఉంటాం. అది పనిచేస్తుంది. ఒక టెస్ట్ చేశారంటే ఏం చేశారంటే ఒక 10 మంది ఫుట్బాల్ ప్లేయర్స్ని తీసుకున్నారు. అందరు సేమ్ టైప్ ఆఫ్ ప్లేయర్స్ని తీసుకుని 5గురికి ఏం పని ఇచ్చిండ్రంటే, మీరు గోల్ ముందు కూర్చొని ఆ బాల్ ఇంకా చూసుకుంటా పెనాల్టీ కిక్లో లోపలికి వెళ్ళిందని మీరు ఆలోచిస్తూ ఉండాలి అంతే. యూ షుడ్ జస్ట్ బి విజువలైజింగ్ దట్ నేను కిక్ కొట్టాను, అది గోల్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు 5 people ఏమో ఫిజికల్గా ఆ పని చేసిండ్రు. And finally when they tested both of them, who was more successful? The people who sat and meditated. It's a fact. Yes or no? మీరు ఒక హై టేబుల్ ఎక్కిండ్రు, లేకపోతే ఒక హై ప్లేస్ ఎక్కుతున్నారు, మీరు కిందకు చూసిండ్రంటే యూ విల్ గెట్ టెర్రరైజ్డ్. అదే మనిషి కింద చూడకుండా మైండ్ పైన పెట్టి కింద చూడకుండా వెళ్ళింది అనుకోండి, బాగానే వెళ్తూ ఉంటాడు. నైట్ టైం నేను ఎక్కుతున్నాను, నాకు తెలియదు, అది తెలియనప్పుడు వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్, నా మైండ్ని కంట్రోల్ చేస్తున్నాను.
Yes or no? And that's why positive thinking actually works. And many companies, they spend a lot of money to give their people ways in which they can take control of their mind, meditate, and they be at rest. But only problem with positive thinking is దాంట్లో వచ్చే సక్సెస్ ఫైనలీ మనిషిని గర్విష్ఠగా చేస్తుంది. He becomes proud and he thinks నేను ఇది సాధించిన. But there is another way which God wants us to live. అదేంటో తెలుసండి, God wants us by His grace to have His thoughts. Praise the Lord. Praise the Lord. మన మైండ్స్ రెన్యూ అవ్వాలా. ఆ మైండ్స్ రెన్యూ అవ్వడం వలన, మేబీ యూ రీడ్ 1 or 2 verses. Colossians ఒకసారి చూడండి. Colossians 3rd chapter. Colossians 3rd chapter. Could you please read the first verse నుంచి చదవచ్చు, లేకపోతే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. చూసారండి, he's telling us మీ మైండ్ ని భూ సంబంధమైన వాటి మీద పెట్టకండి. It's like telling don't look down. If you look down you will get scared. Don't look back. He's telling us set your mind on things above. You know, he's commanding us, you are saved. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. బట్ నీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరం చెందగలవు. A person can actually be transformed. And I want to encourage each one of us. God wants each one of us to live a transformed life. You know why? Not just that we'll have blessings, not just that we'll be peaceful, but every Christian can be a potential witness for Jesus Christ in these last days. You know, if each one of us is prepared, so many opportunities. We can sit looking at the work, నశించున్న ఆత్మల్ని చూసుకుంటా ఇదంతా ఎప్పటికైతుంది, ఎప్పటికి ఇదంతా మారుతుంది అనుకోవచ్చు. కానీ you know, God can start with each one of us. I was looking at the TV in the airport. అక్కడ అమెరికాకున్న $17 trillion డెట్ని క్లియర్ చేయడానికి ఒక ఆయన తన పెన్షన్లో ఎవ్రీ మంత్ $100 ఇచ్చాడంట. He has decided నేను ప్రతి నెల $17 trillion అది ఎట్లా క్లియర్ అవుతుంది. బట్ వాట్ హీ డిసైడెడ్ వాజ్, నా పంత నేను మొదలు పెడతా. ఎస్ నో, you know, New York in one way maybe our areas may be very clean. What's the reason? Each one of us is supposed to keep our sidewalk clean, I think. Yes, Ankit? If there's snow, you are supposed to clear. And really, the government may not be able to clear the whole place, but if each person clears his own area, you'll see most of the place is cleared up. Yes or no? You know, if each one of us is transformed, is prepared, ప్రతి ఒక్కరం హౌస్ వైఫ్ కావచ్చు, వర్క్ ప్లేస్లో ఉండొచ్చు, వృద్ధులు కావచ్చు, యవనస్తులు కావచ్చు. చివరి దినాల్లో వృద్ధుల మీద ఆత్మను కుమరిస్తున్నాడు, యవనస్తులు దర్శనాలు చూస్తున్నాడు, కుమారులు కుమార్తెలు ప్రవచిస్తానన్నాడు. If each one of us is transformed and victorious, you can imagine what an impact we can have in our land. You know, we must be strong in these last days, not just for our blessing, not just for our peace of mind. నేను మేనేజ్ చేసుకుంటా, నేను పడతా లేస్తా, నేను హ్యాపీగానే ఉన్నా, ఇంత చాలే. నువ్వు హ్యాపీగానే ఉండొచ్చు, కానీ నీ ద్వారా ఆత్మల్ని రక్షించడానికి నువ్వు బలంగా ఉండాలి. God wants you to live a transformed life. Yes or no? And how can I be transformed? The Bible is saying, let your minds be renewed. Don't let your mind be full of lust of the eye, lust of the flesh and pride of life. దాని బదులు ఏం చేయాలా? నీ మనసు నూతనం అవ్వనివ్వండి. ఎస్ అనో, అర్థమవుతుందండి? am I getting across? You know, in the world, somebody, one of our brothers, he works in the ETV, and he says 15 seconds ad koraku people spend lakhs of rupees. Why so much money? He says they spend just a promo తయారు చేయడానికి, they spend lakhs తయారు చేయడానికి. దాని ఎఫెక్ట్స్ he says they know ఆ 15 seconds-తో మనుషుల మైండ్ని క్యాప్చర్ చేయగలరు. Just 15 minutes, just watching 15 minutes కాదు, seconds. They can actually influence your mind. And once your mind is influenced, automatically
whether you go to the market, you are somehow programmed to reach out to buy certain things. Why? Your mind is under their control. Brother, sister, you know what God is telling us? The same principle, but in a good way. What God is saying is, let your mind be on spiritual things. Praise the Lord. Praise the Lord. Let your mind be on spiritual things. Maybe read one more verse. Inkok vachanam chusam. Look at Romans. Before you read Romans, can you look at Ephesians also? Ephesians. 5th chapter. Ephesians 5th chapter. And no. Please forgive me. Before we read Ephesians, we'll go to Philippians. Philippians 2nd chapter. And look at the 5th verse. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండేది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని. చూసారండి, దాని తర్వాత ఈ గోస్ ఆన్ టు సే, మనిషిగా దాసునిగా మరణంనంతగా శిల్వ మరణంనంతగా తను తాను తగ్గించుకున్నాడు. ఆయన అక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ ఏంటంటే, మీరు అందరూ ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా మీరు సేవ చేయండి, సువార్త పని చేయండి. ఐక్యంగా ఉండకుండా చెడగొట్టేది ఏంటి? ఆయన అంటున్నాడు, వృధాతిశయం, గర్వం చేత, అసూయ చేత, స్వార్థంతో మీరు ఏం చేయకండి. గర్వం అయ్యని ఉంటే మీరు ఇంకా డివైడెడ్ అయిపోతారు. మరి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలా? క్రీస్తుకు కలిగిన ఈ మనసు మీ మనసులో ఏముండాలా? ఆయనంతే అంటే నువ్వెంత అంటే నువ్వెంత అని కాదు, కానీ నా ప్రభువు మాదిరి ఏంటి? నా ప్రభు ఎట్లా తను తగ్గించుకున్నాడు, తను ఎట్లా తను కొట్టువారికి తన చంపనప్ప చెప్పుకున్నాడు. రియల్లీ ఇఫ్ ఐ కీప్ యేసు ప్రభు నా ముందు పెట్టుకుంటే it will bring me to an end of my pride. I begin to realize, if God has humbled himself, who am I to boast? Who am I to show off and look down on somebody and ill-treat somebody? If God came in, he's saying, let this mind be in you. See, again, it's the mind. You are saved. But now, even your mind, if it is renewed, we begin to walk like Christ. Praise the Lord. That is what walking in the Spirit is. Look at Romans. We are supposed to look at Romans 8th chapter. Romans 8th chapter. Look at the 5th verse. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఎలాగనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడ నేరదు. చూసారా? శరీరానుసారులు ఎవరండి? శరీర విషయముల మీద మనసు పెట్టుకుంటారు. సో ఇట్ ఈస్ బాయిలింగ్ డౌన్ టు దిస్, మన మనస్సును దేని మీద పెడుతున్నామో దాని ప్రకారం నడుచుకుంటాం. యూ వాంట్ టు సెట్ యువర్ మైండ్ ఆన్ బిట్టర్నెస్, ఇతరులు నా ఏళ్ళ చేసిన తప్పుల మీద మనసు పెట్టుకుంటామా, వీ కెన్ ఎండ్ అప్ బీయింగ్ బిటర్ విత్ పీపుల్. అహంకారం పెట్టుకుంటామా, అహంకారులుగా మారచ్చు. డిప్రెసింగ్ వాటి మీద పెట్టుకుంటామా, డిస్కరేజ్, పెసిమిస్టిక్గా ఇది ఇట్లా అయిపోయింది, అది అట్లా అయిపోయింది అని పెట్టుకుంటామా, వీ కెన్. దాని బదులు దేవుడు ఎంత శక్తిమంతుడు, ఆయన ఎన్ని ఆశ్చర్యకార్యాలు. పీపుల్ సూసైడ్కి వెళ్ళి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓ బ్రదర్ ఆయన చెప్తున్నాడు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. హీ వాజ్ సో డిస్కరేజ్డ్. వైఫ్కి చెప్పాడు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నీ చెప్పేసేటప్పటికి ఆమెకు అర్థమవుతలేదు, ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇదంతా ఇక్కడ ఉంది అని, ఎందుకు ఇవన్నీ చెప్పేస్తున్నాడు, అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయని, పిల్లల్ని బాగా చూసుకో, ఇదంతా అంటూ ఉంటే అప్పుడు ఆయనకి ఒక SMS పంపించాడు, అన్న ప్లీజ్ కమ్ టు ఆల్ నైట్ ప్రేయర్. సో ఈయన అనుకున్నాడు, ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తాను, ఒక్క ½ అన్ అవర్ అక్కడ ఉండి దాని తర్వాత నేను సస్తాను అనుకున్నాడు. ఆల్ నైట్ ప్రేయర్లో వచ్చాడు. ఆడ పాటలు పాడుతూ దేవుని వర్షిప్ చేస్తుంటే సడన్గా ఏడవడం మొదలుపెట్టాడు. చిన్న పిల్లోళ్ళకి ఏడ్చుకుంటా అనుకున్నాడు, నేను ఎట్లా మర్చిపోయాను ఇవన్నీ, దేవుని ఆశ్చర్యకార్యాలు ఎట్లా మర్చిపోయాను, దేవుని వాగ్దానాలు ఎట్లా మర్చిపోయాను, నా జీవితంలో దీనికన్నా భయంకరమైన స్థితి నుండి దేవుడు ఎట్లా నన్ను బయట తెచ్చాడు. హౌ డిడ్ ఐ ఫర్గెట్ ఆల్ ఆఫ్ దిస్? వాట్ హ్యాపెన్?
your mind was set only on something negative. Yes or no? So that is how the devil actually controls us also. He wants to control our mind. Galatians లో పాల్ ఈ మాట చెప్పాడు, ఏమన్నాడంటే ఎవరు మిమ్మల్ని భ్రమపరిచి ఉన్నారు. భ్రమపరచడం అంటే హూ హెస్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ యువర్ మైండ్. గలేషియన్స్ మీరు మంచిగా మొదలు పెట్టారు, ఇప్పుడు ఎవరు మీకు భ్రమపరిచారు? So that's how the devil wants to control. And what God's word is telling us is, if your mind is renewed, you will be transformed. Praise the Lord. And I'm not talking about positive thinking. Without salvation, renewing the mind is of no use. ఒక్క దయ్యం పోయి 8 దయ్యాలు వస్తాయి, అవును కదా? ఇట్ విల్ ఒక్క మట్టుకే. యు మస్ట్ బి సేవ్డ్. పరిశుద్ధాత్ముడు మన హృదయం దేవునికి అప్పచెప్పబడి ఉండాలి. హృదయమే పాపంతో నిండుకుని ఉంటే, ఇంట్లోనే దొంగోడు ఉంటే ఇంకా తలుపులేసి లాభంలా. But let us get saved first of all. Accept the Lord. But we are saved. Now what can I do? Renew your mind. Okay. Quickly, let me go to the second point and third point, and I'll close with that. I won't take much time with that. How do we renew our mind? How can we have these godly thoughts? The Bible is showing us it is through God's word. One of the most important reason why the Bible is given is, it is so that we can know God and think His thoughts. Praise the Lord. We come to know the mind of God through God's word. Otherwise, we don't know who God is. We don't know what His plans are. We don't know what His promises, what His commands, what His warnings are. It is through God's word that our mind can be renewed. You want to be transformed? You must be a man or woman of the Bible. దేవుని వాక్యము ద్వారానే దేవుని ప్రజలు నూతనమవుతారు, విశ్వాసంలో పెరగాల. We won't have to look at all these verses. What does Romans 10:17 says? వినుట వలన నేను విశ్వాసంలో స్థిరంగా ఉండాలా. ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు నీటి కాలువన యోరున నాటబడిన చెట్టులాగా నేను ఉండాలా. ఎట్లయితుందండి? ఎట్లయితుందంటే వాక్యంలో దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. Praise the Lord. You grow in the knowledge of Scripture. The Scripture changes your thinking. You don't have the Scripture. You're only left with the world. You're only left with the media. You're only left with the worldly thoughts, the ideas that people give you. You go into the world, you'll get all kinds of worldly input. But that's why for our children also, how can our children go in the way of the Lord? Train them up in the way of the Lord. Prabhu yokka bodhalo, sikshalo, anipanchalo. Let there be any kind of influence in the world. And that's why I would humbly say, it's not enough Sunday school. Sunday school is 1:7. One day in a week we give Sunday school, and here probably 5:7, 5:1. 5 or 6 days they have school, and 6 days, and 5 days. So 5 days they get the input all through the day, and Sunday school lo maybe 1 hour or half an hour playfully we have a little input. And that's why somebody gave a stats, I think it was Ken Ham, I think, that man who gave in stats is annadu America la 80% of the children, once they cross Sunday school, they drop out of church. And what is the reason? They are not prepared. Who should prepare them? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలో శిక్షలో వారిని you teach them, you give them. If you don't give them the word of God, they have only one exposure, only to the world. Only that's filling their mind. But you expose them to the word of God, then the truth and the lie, and always the truth will win finally. Hallelujah. You expose them. And therefore, the word of God, it is the word of God. దైవజన్ ఒక వచనం చదువుతాం, 2 తిమోతి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వర్స్. 3వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతామండి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. చూశారండి, తిమోతి ఈ దైవజనానికి పౌలు ఏం చెప్తున్నాడు? బాల్యము నుండి నువ్వు ఎట్లా విశ్వాసంలో, నీ అవ్వలో నీ తల్లిలో ఉన్న విశ్వాసం నీలో కూడా ఉన్నది. ఎట్లా వచ్చింది ఇది అని చెప్తున్నాడు. బాల్యం నుండి క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా కలిగే రక్షణార్థమైన జ్ఞానము నీకు కలుగ చేయుటకు శక్తిగల లేఖనములను నీవు బాల్యం నుండి ఎరుగుతావు. ప్రైజ్ గాడ్. ఎక్కడుందండి ఆ శక్తి?
లేఖనాల్లో ఉన్నది. ఏం చేసినావు? చిన్నప్పటి నుండి నువ్వు ఆ లేఖనాలు నేర్చుకున్నావు. And one day, those words only brought you to salvation. Then he goes on to say, please continue to read. చదవండి అన్న. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. చూసారు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండాలంటే ఎక్కడుందండి? వేర్ ఇస్ ద నాలెడ్జ్? ఎక్కడుంది? దేవుని వాక్యంలో ఉంది. It's in the word. నేను దైవజనుని, I don't know how to be strong in the Lord. I don't know. We may not have great talents. We may not be having beautiful vocabulary, pleasing personality. All that is secondary. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధంగా ఉండడానికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యం అండి. అండ్ ఐ విల్ హంబ్లీ సే దిస్, మనలో ఎవరైనా సరే, if we want, we can grow in the word of God and be actually a useful vessel to the Lord. You can be useful. You don't have to blame anybody. You don't have to say anything. You have God's word. And the word of God can build your faith. It can build you. Fear of God you can get. Comfort, where do you get? From the word of God. లేఖనాలు ఎరిగిన వ్యక్తి దేవుని ఆదరణ పొందుతూ ఉంటాడు. ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డెత్, మనకు తెలుసు, సావు దగ్గరికి వెళ్ళి కూడా దేవుని లేఖనాలు చదివితే మనిషికి ఎట్లాంటి ఆదరణ కలుగుతుంది. ఇట్స్ ద వర్డ్. ద వర్డ్ హ్యాస్ దట్, ద ట్రూత్ హ్యాస్ దట్ పవర్. వన్స్ వీఆర్ రిమైండెడ్ ఆఫ్ ఇట్, వన్స్ అగైన్ వీఆర్ రెన్యూడ్. ప్రైజ్ ద లార్డ్. అందుకని హౌ కెన్ ఐ ఒబే గాడ్? ఇట్స్ బై ద కమాండ్స్. ఐ ఫర్గెట్ ద కమాండ్స్ సమ్ టైమ్. కొన్నిసార్లు మర్చిపోతాము. బట్ వెన్ వి go back, that's why God again and again, church lo ekkado oka chota, he'll be speaking to us, reminding us his word. I always remember one brother who told, నాకు చాలా కాలం తర్వాత చెప్పాడు, ఒకసారి ఒక ఆల్ నైట్కి వచ్చి ఆయన చెప్తున్నాడు, he was an Nazarite, రక్షణ పొందాడు. రక్షణ పొందిన తర్వాత some Christians deceived him. He was so bitter with them, he decided he is going to kill them. తనకున్న విద్య వాడదామని ఏమనుకుంటాడు, ఆల్నైట్లో వచ్చి కూర్చొని అక్కడ, నీ శత్రువుని క్షమించాలా, నిన్ను ప్రేమించేటోళ్ళే నువ్వు ప్రేమిస్తే నీకును సుంకర్లకు తేడా ఏంటి అని వింటున్నప్పుడు, nobody knows what was happening. But later on that man came and he gave his testimony. He said, I had come with a different intention, but God spoke to me. Praise the Lord. What happened? He came back to his senses. What was I planning to do? Yes or no? Avunu kadandi. You know, brother, sister, it's the word of God that can bring us back. Amen. It can renew our mind. Okay, one last thing I'll say and I'll close. How do I get the word of God into me? There are various ways, but I think the most basic way that is found, scripture tells us, is we must read the Bible. తెలుసండి, దేవుడు ఆయన జ్ఞానంలో మనకి వాక్యమును మనిషి నుండి మనిషికి పంపడానికి ఇవ్వలేదు, దూత నుండి పంపడానికి ఇవ్వలేదు, గాలిలో ఆయన మాటలు పెట్టలేదు. ఎట్లా పెట్టాడు తెలుసండి? రాతపూర్వకంగా మన కొరకు పెట్టాడు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇప్పుడు మనం చూడము. దట్స్ వై ద స్క్రిప్చర్ అనే మాటకు అర్థం ఏంటంటే రాతపూర్వకమైన దేవుని వాక్యం. హౌ డిడ్ హి గివ్ us the 10 commandments? In writing. It's like a contract. మన కాంట్రాక్ట్ ఉంటే we have it in black and white. అవును కదా? కాంట్రాక్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఉండకుండా ప్రామిస్ చేసిన we can never be confident. రాద్దాం, లెట్స్ రైట్ ఇట్ డౌన్ అంటాం. అవును కదా? అండ్ దట్స్ వై దిస్ కాంట్రాక్ట్ ఇస్ కంప్లీట్. దీనికి యాడ్ చేయకూడదు, దీని నుండి తీయకూడదు. యూ గో ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ సెంచరీ, గాడ్స్ వర్డ్ టు గాడ్స్ పీపుల్ ఈస్ ద సేమ్. యూ డోంట్ హ్యావ్ టు బి కన్ఫ్యూజ్డ్. అమెరికాలో ఒక మాట, ఇండియాలో ఒక మాట కాదండి. ఎక్కడికన్నా పోండి, ఇట్ ఇస్ ద సేమ్ వర్డ్. బై దేవుడు రాతపూర్వకం మనిషికి అప్పచెప్పుంటే ఈ పాటికి ఎన్ని చేంజ్, ఇది ఉండగానే చేంజెస్ చేస్తూనే ఉన్నాము, దీన్నే చేంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, దీన్ని మన ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాం. కానీ గాడ్ హెస్ కెప్ట్ ఇట్. వై హెస్ కెప్ట్ ఇట్? సో దట్ టుడే nowadays we are having people who are claiming we are getting new revelations. దీంట్లోని వివరించవచ్చు కానీ ఎక్స్ట్రా బిబ్లికల్ ఇన్ఫర్మేషన్, దీనికి విరుద్ధమైన ఇన్ఫర్మేషన్
is not from God, it is from the devil. పాల్ చెప్పాడు, నీకు చెప్పబడిన బోధ తప్ప వేరొక బోధ నేనైనా ఒక దూత పట్టుకొచ్చిన వాడు శాపగ్రస్తుడు అవును కాక. Why దేవుడు has given it and he has canonized it, he has kept it. మనకు ఒక ఆధారంగా దాన్ని పెట్టాడు. నేను ఎప్పుడు ఇట్లా అనుకుంటాను, మీరు ఒక కాంట్రాక్ట్ సైన్ చేయకముందు ఆ కాంట్రాక్ట్ సైన్ చేసేట ఆయన అన్నాడు అనుకోండి, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తాను అన్నాడు అనుకోండి, మీరు సైన్ పెడతారా? పిచ్చి పెట్టిందా? మరి ఇదెందుకు, దీంట్లో యూజ్ ఏమన్నది? అన్నీ క్లియర్గా రాసినప్పుడు నేను సైన్ పెడతాను. ఎస్ అన్న, టైం వచ్చినప్పుడల్లా నేను ఒక్కొక్క పాయింట్ తీస్తాను బయటకంటే కుదరదు అది. యునో ఇన్ ద సేమ్ వే గాడ్ హెస్, and you know what's God's plan? By reading this, we should understand it and receive grace. Just by reading. Amen? So I would encourage, please, Bible study cheyalandi. Tappakunda cheyala. Bible ni, if you can know the original languages and read it in the Hebrew and Greek also, it's more blessed. But if you don't have any of that, you can still start with reading the Bible. Praise the Lord. Maybe you read one verse. Look at Deuteronomy. 3-4 verses and then we are done. Deuteronomy 17th chapter. And look at the 18th verse. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకునవలెను. ఒక కాపీ తను తయారు చేసుకోవాలా. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారును ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులొకటికై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తాను తొలగకు ఉండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఏం చేయాలంటే అండి, ఫస్ట్ ఒక కాపీ రాసుకోవాలంట. నిజంగా మీరు అందరు ఒక బైబిల్ కాపీ రాసుకోవాలని చెప్తే ఎంతమంది రాస్తారు? ఇప్పుడు ఉన్న కాపీస్ని కొన్నిసార్లు కొని తీసుకోవడానికి కొన్నిసార్లు వి ఫైండ్ ఇట్ డిఫికల్ట్. బట్ హియర్ ద కింగ్ వాస్ టోల్డ్, కింగ్ మళ్ళీ నువ్వు ఎవరితోనో కాపీ రాయించుకోవద్దు, యూ రైట్ ఇట్ యువర్ సెల్ఫ్. యూ రైట్ ఎ కాపీ అండ్ కీప్ దట్ కాపీ విత్ యూ ఆల్వేస్. అండ్ వాట్ షుడ్ యూ డూ? All the days of your life, not weekly ones, not monthly ones, every day you should read that. Why? By reading it, you won't become proud. You won't turn to the left or to the right. You won't forget the law of God. You and your children will prosper and you will be able to rule the kingdom. How? You keep reading the word. Amen? So we see God has given this principle that we should just read the word. So I want to encourage each one of us. You do Bible study, you do memorization, you do meditation, do all of that. But not only that, ఇది కూడా చేయండి. ఒక టైం పెట్టుకుని డైలీ ప్రార్థన చేసుకుని బైబిల్ని జస్ట్ చదవండి. యాజ్ యూ రీడ్, మీకు అర్థమైన కొలది మీరు పెన్సిల్ పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. అర్థమైనది, ఇఫ్ యూ రీడ్ 4 chapters వన్ డేలో 4 chapters మీరు చదివితే 1 year లో, బిఫోర్ 1 year only you will complete, but 1 year లో, almost 1 year లా 365 days లో you will complete the 1100 odd chapters that are there. I don't know the exact number, but it's a little more than 1100 and Anna? 1117. Thank you so much. Excellent. So if you can correct కదా, నేను ఇంకెక్కడికి వెళ్ళి చెప్తాను మళ్ళీ. 1193 అంటే almost 1200. And so that's approximately 4 chapters a day, right? And it's less than 4, but if you will read 4, you will certainly complete it. Now what if you can prayerfully just read the Bible every day? Just reading it will bring the truth of God back to us. Praise the Lord. Avoid reading here a little, there a little, or just reading some daily bread or ఏదో ఒకటి చదవడము. No, that అది చదవండి, అది చదువుకోండి. క్యాలెండర్ నుండి చదువుతారా, చదువుకోండి. ప్రామిస్ తీసుకుంటారా? See, personally I don't encourage promise. I mentioned this before also.
But I'm not against people who do it. I don't look down on people who do it. I've changed a lot in my thinking. I think God can work in every way. Yes or no? There's some people who will pray and open the Bible and they say, God has spoken to me. Why not? God can. Then కొన్నిసార్లు తేడా పోవచ్చు. ఆమె ఎవరో ప్రేయర్ చేసి పిన్ పెట్టిందంట. అతడు పోయి ఉరి వేసుకున్నాడని వచ్చిందంట. సో తొందరగా మూసేసి మళ్ళా ప్రేయర్ చేసి మళ్ళీ తెరిస్తే నువ్వు వెళ్ళి అట్లా చేయను. Now the thing about promises, I mean this is my observation ఏంటంటే, if you want to take a promise, why don't you write commands and curses and everything and then take it and say God has spoken. See, we have written all promises, and I was going through some of the promises. Some of the promises are out of context also. They are not, the whole promise also is not there. And really you can't say God has spoken to you. But if somebody says, no, God has spoken to me through that also, I have nothing against it. God can speak even through one line. He can't limit God. Right? But it is not just once a year you take something. God can speak to you every day. Every day if you prayerfully read your Bible, actually God will speak to you. Isaiah 50 లో ఏమంటాడండి? ప్రతి దినము ఉదయమున 50:4 చదవండి, ఒకసారి చదవండి. మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. ఎట్లా దయచేసారా నోరు? శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. నేను అలసిపోయిన వాడిని ఆదరించే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఎక్కడి నుండి ఇచ్చాడంటే, ప్రతి ఉదయమున నన్ను లేపి శిష్యునికి వినబుద్ధి కలిగించినట్టు నాకు వినిపింపజేసి నాకు వాక్యం వినిపిస్తున్నాడు. నాలో వాక్యం ఉంది కనుక ఇప్పుడు నేను బయటకు వెళ్ళినాక నేను ఎవరికైనా ఆదరించగలను. I'll tell you honestly, there are so many times I'm so dry and discouraged. You know what helps? Just reading the Bible prayerfully. Lord, speak to me. And chaduta unte new faith will rise up. Praise the Lord. You know, that's how God has ordained that we read it. And that's why there's an amazing instance in the Bible. One instance, I'll share that quickly and close. Josiah became the king when he was 8 years old. You know about that, right? He was the king, one of the youngest kings of Judah. And when he became the king, 18 years he ruled. He ruled as a good man. He didn't do any evil. But he didn't bring any changes in the land. దేశంలో ఏ మార్పులు తెచ్చేనంత ధైర్యం కానీ ఆసక్తి కానీ ఆయనలో లేకుండే. తను మటుకు తానైతే దేవుణ్ణి అనుసరించి నడుచుకున్నాడు. కానీ ఒకరోజు ఏం చేశాడంటే దేవాలయమును సరిచేసే పని పెట్టుకున్నాడు. దేవాలయం సరిచేసే పనిలో ఏం దొరికిందంటే ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఆ గ్రంథం పట్టుకుని వచ్చి ఆయన దగ్గర తేంగానే చదవమని చెప్పాడు. చదువుతుంటే ఈయన బట్టలు చించుకొని దేవుని దగ్గర మనవి చేసుకున్నాడు. ప్రవక్తని దగ్గర పంపించాడు. దీని ప్రకారం మనం చేస్తున్నంత తప్పు, మనం శిక్షకు పాత్రలము, దేవుడు మన గురించి ఏమంటాడు కనుక్కోండి అని సేవకుని దగ్గర పంపించి one of the greatest revivals broke out in that land. You know how? He didn't even study the scripture. He just read it and he heard it. You know, that's why going to church is so important. Never neglect the house of God. You may be totally frustrated. ఎందుకు ఈ భక్తి, ఏం లాభం, ప్రొద్దులేస్తే కష్టాలు. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దేవుని మాటలు వింటుండగా you get renewed again. Praise the Lord. That's why we should take our children, saved or unsaved, keep taking them. Someday the Lord will touch them. The Lord will speak to them. My wife is so rebellious. She's always causing problem. Don't neglect the prayer meeting. Prayer meeting దూరంగా పెట్టడం వల్ల ఆమె బాగుపడదు. తీసుకురా, bring her. Let her hear the message. You don't know which word is going to touch her and revive her again. Praise the Lord. So that is the important one. Therefore, one of the important ways is let us read the Bible. In Colossians 4:16, maybe read one more verse. We'll read 4:16 చదవండి. ఏలయనగా తెస్సలోనికలో కూడా వీరు మాటి మాటికి
నా అవసరం తీర్చుటకు సహాయం చేస్తాయి. Colossians 4:6. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరు చదివించుకునుడి. చూసారండి, వెరీ సింపుల్. ఆ దినాల్లో గొప్ప బోధకులు లేకపోయి ఉండొచ్చు, కానీ ఏం చేస్తున్నారు? చదివించుకోండి. చదువుతున్నప్పుడు మీరు అందరు వినండి. లేదా దాని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే మంచిది. Somebody was stating that the church in China is so strong. You know why? వాళ్ళకి బైబిల్స్ లేనప్పుడు జస్ట్ ఒక్క చాప్టర్ దొరికితే, ఒక జాన్ దొరికితే దాన్ని ముక్కలు ముక్కలు చేసుకొని ఒక్కొక్కరు తీసేసుకొని మెమరైజ్ చేసేసుకునే వాళ్ళంట. ఒక ప్రీచర్ చెప్పాడు, నేను అక్కడికి వెళ్ళి నేను బోధిస్తున్నప్పుడు నేను వర్స్ చెప్తే వాళ్ళు బుక్ తెరుస్తలేరు, అవుట్ ఆఫ్ మెమరీ చెప్తా ఉన్నారు. Naturally they are so strong. We also can grow like that in the Lord. And maybe your mind is not sharp. Just keep reading it. Keep reading prayerfully. Every day keep reading. Keep reading the word. The word will remain. At the right time, the Holy Spirit will bring it back to your memory. Praise the Lord. One last instance I'll share. Maybe I shared all these instances with you before also, but it doesn't matter if you hear them again. Alright? Sarnandi? You know, a missionary told that when he went to Korea in the 18th century, Korea received the gospel 200 years back. And when he went to Korea in the 18th century, first missionary when he went, Korea lo church undanta. Church that was worshipping the Lord Jesus. And when they found out, it seems 20 years before that, 20 years danikante mundu, one missionary, he had come to China in a ship with his wife, but on the way his wife got sick and she died. ఆయన డిస్కరేజ్మెంట్ తగ్గుతుందని దే అలౌడ్ హిమ్ టు గో ఆన్ ఎ ఫర్లో రైట్ ఆ షిప్లోని వెళ్ళారు. అయితే ఆ షిప్లో వెళ్ళినప్పుడు ఆ షిప్ బై మిస్టేక్ ఇట్ వెంట్ టు కొరియన్ వాటర్స్. అండ్ కొరియన్స్ అట్ దాట్ టైమ్ వర్ హాస్టైల్ పీపుల్. దే డెంట్ లైక్ ఎనీ ఫారినర్స్ కమింగ్ టు దెమ్. ఏం చేశారు? ఆ షిప్ని సీజ్ చేసుకున్నారు, మనుషులందరినీ చంపేశారు. దాన్ని తగలబెట్టక ముందు దాంట్లో ఉన్న కార్గో అంతటిని దించేసుకున్నారు. దాంట్లో కార్గో ఏముండేనంటే చైనీస్ బైబిల్స్ ఉండే. సో చైనీస్ బైబిల్స్ నిండుగా తెచ్చుకున్నారు కార్గో, చైనాలో ఇద్దామని దాంట్లో ఉండే అవన్నీ దించుకున్నారు. ఏం చేశారు? అవి తెచ్చేసుకుని తెరిచి చూస్తే చైనీస్ బైబిల్స్. వీళ్ళెవరికి చైనీస్ చదవడం రాదు, కానీ పేపర్ చాలా బ్యూటిఫుల్ ఉన్నది కనుక కొరియన్స్ ఏం చేశారంట, ఆ పేపర్ని తీసుకుపోయి గోడలన్నీ అంటించేశారంట వాళ్ళ ఇళ్ళ. కొంతమంది వాళ్ళలా చదవడం వచ్చిన వాళ్ళు ఉంటే అది చదివి యేసుప్రభుని నమ్ముకుని ఒక చర్చ్ పాస్టర్ లేకుండా రన్ అవుతా ఉన్నది. యు నో వై? ఇట్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మై సిస్టర్, ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఇస్ అ వెల్త్ దట్ ఈస్ ప్రెసెంట్ రైట్ హియర్. Yes or no? Let's not neglect the word. I mentioned that story of a man who was in Brother Madhu's house. That there was a very rich man who would always be invited for parties and everything, because he would give costly gifts. ఒక యంగ్ కపుల్ వర్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్, వాళ్ళు కూడా పిలిపించుకున్నారంట. ఆయన వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. ఆయన వెళ్ళిపోయినాక ఎంతో ఆస్తి వీళ్ళు తెరిచి చూస్తే లోపల బైబిల్ ఉన్నది. సో వీళ్ళు అనుకున్నారు, బైబిల్ ఇది ఇచ్చాడు. ఆయన ఏం చేసిందంటే అది పక్కన పెట్టేశాడు. 6 months తర్వాత వచ్చిందంట. వచ్చి అన్నాడంట, మీ మ్యారేజ్కి ఒక గిఫ్ట్ ఇచ్చాను, అది చూశారంటే చూసాం, ఏది చూపించాను అన్నాడు. అంటే ఎతికి దాన్ని తీసి బైబిల్ తీసి ఇచ్చారు. ఇస్తే ఆయన తీసి ఒక చోటకి తెరిచి దాంట్లో నుండి ఒక చెక్ తీసాడు. చెక్ తీసి, దిస్ ఎ చెక్ ఫర్ $10,000, బట్ ఐ థింక్ యూ డోంట్ నీడ్ ఇట్ అని చించేశాడు. అదే ఆయన అన్నాడు, there is more than $10,000 in this. Read it every day. Amen. This is a wealth, brother, sister. I don't know how to emphasize it, but all I just want to say tonight, మన మనసు మారి రూపాంతరము, మన మనసు మారి నూతనం అవుతే రూపాంతరం పొందుతాం కనుక లెట్స్ యూస్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఫ్యామిలీ ప్రేయర్లో బైబిల్ చదువుదాం, అర్లీ మార్నింగ్ ప్రేయర్లో బైబిల్ చదువుదాం, పర్సనల్ ప్రేయర్లో. వన్ వే ఆఫ్ రీడింగ్ ద బైబిల్ ఇస్ ఒక్క బుక్ తీసుకోండి, Colossians తీసుకొని
4 chapters. డైలీ ఆ 4 chapters చదవండి. డిఫరెంట్ ట్రాన్స్లేషన్ చదవండి. ఒకరోజు ఇంగ్లీష్లో, ఒకరోజు తెలుగులో, ఒకరోజు న్యూ ఇంగ్లీష్ వెర్షన్, ఒక్కొక్క వెర్షన్లో ప్రార్థన చేసుకుని చదువుకుంటూ అండర్లైన్ చేసుకుంటానండి. 1 month తర్వాత యూ వుడ్ హ్యావ్ ఫినిష్ దట్. 1 yearలో మీరు అట్లా బైబిల్ కంప్లీట్ చేయలేరు, కానీ యూ విల్ బి వెరీ రిచ్ ఇన్ ద వర్డ్ దట్ వే. అనదర్ సింపుల్ వేస్, జస్ట్ స్టార్ట్ 2 chapters from old to there are many plans for reading. You can use any of those, but the simplest is you can just go ticking each chapter and say, okay, I want to complete the Bible in 1 year. Let me read whenever you have, and always keep the Bible with you. The Bible దగ్గర పెట్టుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా. Smith Wigglesworth was a man of faith. You know about him, you might have heard about him. Mighty man of God, used in the healing ministry. And this man was known for one thing. He said, try to find me anytime without my Bible. He would never let 1 hour go by without reading the Bible. ఒక 1 hour గడిచిందంటే ఎంత డిస్కషన్ అయితే నాకు చెప్పాడంట, కొంచెం ఆపండి. ఏం చేస్తాడంటే కొంచెం బైబిల్ చదువుకుంటాడు, ప్రేయర్ చేసుకుంటాడు. దెన్ హీ సేస్, ఓకే కమ్ ఆన్ లెట్స్. వాట్ వాజ్ హీ డూయింగ్? స్టేయింగ్ ఇన్ ట్యూన్ విత్ గాడ్. యు నో, ఆల్ ఆఫ్ us, I'll tell you, if 1 year later I come back and each one of us has invested, including myself, I've invested time in the Bible, we would have grown so strong in the Lord. And that will become the foundation for every other ministry. May God give us grace and help us in this area. Let's pray. Those of us who are already doing it, may we continue to do it. And those of us who have neglected it, let us ask the Lord today. Can we just pray and ask Lord right now? You know, you're right on the 2nd day of the year. Why don't you take the Bible, put the date there and say, Lord, help me, Lord. Help me. You have spoken, O Lord, and I have so many times put that book where you have spoken aside. Sometimes I was just careless. Sometimes I got duty లాగా చేసిన ప్రభా. దేవా, మీరు నాతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా నీ లేఖనం చదవడానికి నాకు సహాయం చేయండి దేవా. ఇట్ గోస్ వితౌట్ డౌట్, లేఖనాలు చదువుతున్న కొలది ఆ జుంటు తేనె తారల కంటే తీయగా అవుతుంది. యూ విల్ బిగిన్ టు లవ్ ఇట్ సో మచ్, యూ వోంట్ లైక్ టు లీవ్ ఇట్. యూ వోంట్ వాంట్ ఎనీ బుక్ కంపేర్ టు ద బైబిల్. బట్ స్టార్ట్ సమ్వేర్. కొంచెం కష్టమైన ఎఫర్ట్ పెట్టుకొని మీరు చదవడం చేస్తున్న వరకు కొనసాగడం. లెట్స్ ప్రే. క్వైట్లీ విల్ ప్రే అండ్ దెన్ విల్ క్లోజ్. ప్రార్థన చేసుకున్నాను. లేదా నేను మారాలంటే, నేను రూపాంతరం పొందాలంటే, లోకానుసరమైన వాటి మీద కాకుండా నా మనసు నూతనం అవ్వాలి. నా మనసు నూతనం అవ్వాలంటే దేవుని వాక్యం కావాలి. దేవుని వాక్యం ఎట్లా తీసుకోవాలి? Let us read it. I request Pastor to pray and we'll close. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవానికి స్తోత్రములు నాయన. నూతన సంవత్సరంలో ప్రభువా, మరి మొట్టమొదటి ప్రార్థన కూటం మీ గృహంలో జరిగించుకున్నందుకు స్తోత్రాలు. రూపాంతరం పొందే కృపను దయచేయండి నా దేవా. మరి గుడ్డు మాదిరిగా ఉండకుండా, చీకటిలో జీవించకుండా, నూతన హృదయం చేత బటర్ఫ్లై ఎగిరిపోయేటట్లు మా శరీరం ఆ విధంగా నూతనపరచండి. నూతనమైన జీవితం జీవించటకు సహాయం చేయండి. వాక్యములో ప్రతి సంగతిని నేర్చుకునే కృపనిచ్చినాం కనుక తండ్రి, మాలో ఉన్నటువంటి ఏ లోక సంబంధమైనటువంటి తలంపులు, ఉద్దేశాలు తొలగించి పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా మనం ముందుకు సాగుటకు సహాయం చేయండి. నా దేవాల నాడు నీ పరిచర్య కాలములో నా ప్రభువు, మరి నీ శిష్యులు ఆ యొక్క చాంద్ర రోగం యొక్క బాలుని స్వస్థపరచలేకపోయారు. దేవా, మేము ఎందుకు చేయలేదని అడిగినప్పుడు మీరు ప్రార్థన కలిగి ఉండాలి.
ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నప్పుడు మీరు అటు రూపాంతరం పొందగలరని రూపాంతరం జరిగినటువంటి తన యొక్క రూపాంతరం గురించి బయలుపరిచాం కనుక తండ్రి ఈ దినము వాక్యంలోని మర్మాలు ఎన్నో తెలియజేయటకు వాక్యంలోని సంగతులన్నీ బయలుపరచడానికి నా ప్రభు నీ కుమారుడు మా మధ్యలో నడిపించి మాకు వినిపించిన విధానం బట్టి విత్తబడిన వాక్యము వ్యర్థము కాకుండా మనసు స్థిరపరచుకొని వాక్యానుసారంగా కృపపరచు నీ వాక్యము మా హృదయంలో ఉన్న తప్పిదము చేయక అది అడ్డువచ్చునని సెలవిచ్చి ఉంటుంది అట్టి అయినా ఖడ్గం ధరించుకొని నిన్ను కలిగిన బిడ్డలుగా ఉంటాకు సహాయం చేయి నా దేవ ఈ కూటమి జయకరంగా జరిగించినందుకు వచ్చిన పిల్లకందరికీ ఈ వాక్యంలోని సత్యం గ్రహించేటట్లు ప్రతి ఒక్కరిలో మారు మనసు కలిగి రూపాంతరం పొందేటట్లు సహాయం చేయమని ప్రత్యేకంగా మీదను మైతను వారి కుమార్తెను నీ సంరక్షణలో కాపాడమని వచ్చిన సంఘస్థులందరినీ దీవించమని ప్రార్థన విన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము స్వామి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కాంతి కాపుదల సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో సంఘంతో ప్రత్యేకంగా నీకు సామీదతోను మైతదితోను వారి కుటుంబంతోను వచ్చిన ప్రియులందరితోనూ నిరంతరం తోడై నీడగాక.